హాయ్ ఎవ్రీవన్, నేనైతే మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి. అదేంటో కాదు, కేఎఫ్సీ చికెన్. ఇంట్లో ఉన్న ఐటమ్స్తోని కేఎఫ్సీ చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేయండి. ఎంతో టేస్టీగా ఉంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. అంత జ్యూసీగా సేమ్ మనం కేఎఫ్సీ చికెన్ తిన్నంత టేస్టీగా ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఒకసారి ట్రై చేయండి. ఇందులోకి ఏం వేయలేదండి. కొంచెం కారం, గరం మసాలా, ధనియాల పౌడర్ వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ కూడా వేసి అన్నీ మిక్స్ చేసేసుకోవాలి. అన్నీ బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇందులోనే మనం కొంచెం సాల్ట్ అనేది కూడా, ఉప్పు యాడ్ చేసుకోవాలండి. అది నేను స్కిప్ చేసేసాను. ఉప్పు అనేది యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం మసాలా అంతా పట్టేయాలి. ఇలా మిక్స్ చేసేసుకున్నాక దీన్ని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవాలి. ఇది ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత 1 ఎగ్ తీసుకొని బాగా బీట్ చేసి ఫస్ట్ ఎగ్లో ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా ఎగ్లో మిక్స్ చేసేసుకున్నాక ఇందులో నేను కార్న్ పౌడర్ అండ్ మైదా తీసుకున్నాను. ఇందులో కూడా నేను కొంచెం కారం అండ్ గరం మసాలా అనేది మిక్స్ చేసేసి కలిపి పక్కన పెట్టేసుకున్నానండి. ఇలా చూడండి, ఇలా కోటింగ్ ఇచ్చిన తర్వాత ఇది సెకండ్ టైం మళ్ళీ వాటర్లో ఒకసారి జస్ట్ ఊరికి అలా అని చెప్పేసి మళ్ళీ మనం పిండిని అనేది కోట్ చేయాలి. ఇలా కోట్ చేయడం వల్ల సేమ్ మనకి కేఎఫ్సీ చికెన్ టైప్లోనే వస్తుంది. అసలు అంత టేస్ట్ కూడా ఉందండి. ఇలా మొత్తం చూడండి ఎంత లేయర్గా వచ్చాయో. ఇలా మొత్తం కోట్ చేసేసుకున్నాక మనం పక్కన ఆయిల్ అనేది బాగా హీట్ చేసుకోవాలి. హీట్ అయిపోయిన తర్వాత ఇలా 1 బై 1 వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఎంతో జ్యూసీ అయినా టేస్టీ అయినా కేఎఫ్సీ చికెన్ అయితే రెడీ అయిపోతుంది. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏ రెసిపీ డీటెయిల్స్ అయినా కావాలి అనుకుంటే నాకు ముందుగానే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ రెసిపీని అనేది నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. మనం అన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని, ఇది మైనీస్తో కానీ కెచప్తో కానీ తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. టేస్ట్ మొత్తం బాయిల్ అయిపోయిన తర్వాత చూడండి ఎంతో టేస్టీ అయిన కేఎఫ్సీ చికెన్ అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. మీకు వర్తి అనిపిస్తే లైక్ చేయండి. ఇలా ఎంతమంది ఇంట్లోని కేఎఫ్సీ చికెన్ ట్రై చేశారో కామెంట్ చేయండి. మీకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.